3 నెలల్లోనే అద్భుత పాలకుడిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ప్రశంసలు అందుకుంటున్నారు. ఉత్తరాంధ్ర జిల్లాలో ఏనుగుల దాడులకు శాశ్వత పరిష్కారం చూపిస్తున్నారు. కుంకి ఏనుగులను రప్పించేందుకు కర్ణాటక ప్రభుత్వంతో చర్చలు జరిపారు. ఇక కర్ణాటక నుంచి కుంకి ఏనుగులు తరలించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. గంజాయి సాగు నిర్మూలనపై ఫోకస్ పెట్టారు. గంజాయికి బదులు అవకాడో సాగుకు పవన్ కళ్యాణ్ ప్రోత్సాహం అందిస్తున్నారు. ఇక గిరిజనులను గంజాయేతర పంటల వైపుకు మళ్లించేలా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు. సువర్ణ, ప్రధానంగా చూసుకునేటప్పటికీ పవన్ కళ్యాణ్ మంత్రిగా కానీ లేకపోతే డిప్యూటీ సీఎంగా కానీ అయితే ఎలా ఉంటుంది అనే దాని మీద జనసేన నేతలు కావచ్చు లేకపోతే యావత్ రాష్ట్రం మొత్తం కూడా ఎదురు చూసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే 3 నెలలుగా డిప్యూటీ సీఎంగా ఆయన చేస్తున్న సేవలు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపోయిన సంఘటన అయితే చూసుకోవచ్చు అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన పర్యావరణానికి కానీ లేకపోతే ఆయనకి ఏవైతే శాఖలు కేటాయించారో మంచినీటి సదుపాయాలు కల్పించడంలో కావచ్చు, అటవీ సంపదను కాపాడటంలో కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా పవన్ కళ్యాణ్ మార్కు రాజకీయం ఈరోజు చాలా స్పష్టంగా కనిపిస్తున్నది చాలా మందికి అర్థమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఆయన అటవీ సంపదను కాపాడుకోవాలి, అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో ఏదైతే ఆయనకి ఇచ్చిన శాఖకు సంబంధించినంత వరకు రోడ్ల నిర్మాణం కావచ్చు లేకపోతే మంచినీటి సదుపాయం కావచ్చు, ప్రతి ఒక్క దాని మీద కూడా ఆయన పూర్తి స్థాయిలో కూడా ఒక 15 రోజుల పాటు అవగాహన చేసుకొని దేన్ని ఏ విధంగా అయితే ఆలోచన చేస్తే బాగుంటుంది, ఇంప్లిమెంటేషన్ ఏ విధంగా ఉండాలన్న దాని మీద కూడా పూర్తిగా ఆయనైతే ఒక అవగాహన తెచ్చుకున్న తర్వాత మొదటిగా ఆయనకి సంబంధించి పర్యావరణానికి సంబంధించినంత వరకు ఆయన దృష్టి పెట్టడం జరిగింది. అదే దానికి సంబంధించినంత వరకు అటవీ సంపదని ఏదైతే మొక్కలు పెంపుదల చేసుకోవడం, పర్యావరణం పెంచుకోవడం ఏ విధంగా అనే దాని మీద, అదేవిధంగా ఎర్రచందనానికి సంబంధించినంత వరకు కూడా ఆయనైతే ఎందుకు ఇంత ఘోరంగా తెలుగు రాష్ట్రాల నుంచి మాత్రమే ఇది వెళ్తుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్కి మాత్రమే సొంతమని ఎర్రచందనానికి సంబంధించి ఎందుకు ఎక్కువగా కూడా ఎగుమతి అవుతుంది అనే దాని మీద దృష్టి సారించారు. దానిపైన స్మగ్లర్ పైన ఉక్కుపాదం మోపిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. అది కాకుండా ప్రధానంగా చూసుకునేటప్పటికి ఏనుగుల సమస్య ఉత్తరాంధ్రకు సంబంధించినంత వరకు ఏనుగుల సమస్య చాలా ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఒకటి పార్వతీపురం మన్యం జిల్లాకు సంబంధించినంత వరకు ఒక 7 ఏనుగుల గుంపు తిరుగుతుంది. దాంతోపాటు ఒక ఏనుగుకి రీసెంట్గా చూసుకునేటప్పటికి మరో పిల్లలు కూడా పుట్టడం జరిగింది. దాని వరలక్ష్మిగా కూడా నామకరణం చేస్తారు. అయితే మొత్తం ఇది 8 ఏనుగుల గుంపు. అదేవిధంగా పాతపట్నం, పర్లాకిమిడి ప్రాంతాలకు సంబంధించినంత వరకు మరో 4 ఏనుగుల గుంపు కూడా తిరుగుతుంది. దీనివల్ల పాతపట్నం, మిలియాపుట్టి, అదేవిధంగా కొత్తూరు మండలాలకు సంబంధించినంత వరకు ఇప్పటికే 6 ప్రాణాలు కోల్పోయారు. మీరు చాలామంది కూడా దానివల్ల దాడులకు గురైన పరిస్థితి కనిపిస్తుంది. వేలాది ఎకరాలు కూడా పంట పొలాలు నాశనం అయిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. దీంతోనే దానిపై దృష్టి సారించారు. రీసెంట్గా చూసుకుంటే పార్వతీపురంకి సంబంధించినంత వరకు అక్కడ ఏదైతే 7 ఏనుగుల గుంపు తిరుగుతుందో దీనివల్ల ఇప్పటికే 8 మంది ప్రాణాలు కోల్పోయారు. రీసెంట్గా వారం క్రితం కూడా ఏనుగుల దాడిలో మరొకరు కూడా చనిపోయే పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి దీని మీద ఏదైనా సరే చెక్ పెట్టాలి. దీనికి సంబంధించినంత వరకు పూర్తి స్థాయిలో కూడా అక్కడున్న ప్రజలకు భరోసా కల్పించాలన్న ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ చాలా సీరియస్గా యాక్షన్ తీసుకోవడం జరిగింది. మా కర్ణాటక సంబంధించినంత వరకు కుంకి ఏనుగులు ఏదైతే ట్రైన్డ్ ఏనుగులు ఉంటాయి, ఈ ఏనుగులను తీసుకురావటం వల్ల వీటిని వేరే చోట్లకు కూడా దారి మార్చాలి అంటూ కూడా ఆయన చూసుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఒకవేళ కానీ కర్ణాటక నుంచి కానీ కుంకి ఏనుగులు తీసుకొచ్చినట్లయితే ఆ ట్రైన్డ్ ఏనుగులు కనుక మనిషి ఏదైతే చెప్తారో ఆ ట్రైన్డ్ ఏనుగులు కూడా వింటాయి కనుక వీటిని వేరే చోటుకి అయితే దారి మరల్చాలి అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేశారు. దీనికి సంబంధించి ఒడిశా గవర్నమెంట్తో కూడా ఆయన చర్చించడం జరిగింది. ఛత్తీస్గఢ్ గవర్నమెంట్తో చర్చించడం జరిగింది. కర్ణాటకకు సంబంధించినంత వరకు ఏనుగులకి తీసుకురావడమే కాకుండా అక్కడ అకామిడేట్ చేయడానికి కూడా ఏదైనా అవకాశాలు ఉన్నాయన్న దాని మీద కూడా పూర్తి స్థాయిలో చర్చించారు. ఎందుకంటే ఒకవేళ బలవంతంగా కూడా వీటిని ఏమైనా షిఫ్ట్ చేసినట్లయితే మాత్రం గతంలో 2 ఏనుగులు మృతి చెందే కనుక అటువంటి ఇబ్బందులు ఏది లేకుండా వాటన్నిటి కూడా ఈ కుంకి ఏనుగుల సహాయంతోనే బయటకు పంపించాలంటూ కూడా అయితే ఆయన ఆలోచన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏనుగులకు సంబంధించి త్వరలోనే పూర్తి స్థాయిలో ఒక మంచి ఆలోచన కలిగిన వ్యక్తి కనుక పవన్ కళ్యాణ్ దీనికి ఒక చివరిగా దీనికి ఏదైనా సరే ఒక ఆలోచన చేస్తారు. దీనికి సంబంధించి ముగింపు పలకబోతున్నారంటూ కూడా ఉత్తరాంధ్ర వాసులందరూ కూడా
చాలా వరకు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. అయితే ఏనుగుల సమస్య ఒక విధంగా తీరుస్తున్నప్పటికీ మరో విధంగా చూసుకునేటప్పటికీ ఉత్తరాంధ్రలో గంజాయి సాగుకు సంబంధించి చాలా ఎక్కువగా ఉంటుంది. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాలో ఇది ఒక సాగు చాలా ఎక్కువగా ఉంటుంది. ఒడిశా మీద నుంచి ఏదైతే ఛత్తీస్గఢ్, ఒడిశాకి సంబంధించి కూడా గంజాయి సాగు ఇక్కడి నుంచే రవాణా అవుతుంది కనుక దీన్ని అడ్డుకట్ట వేయాలి. ఎందుకంటే ఇప్పటికే చూసుకుంటే గంజాయి విచ్చలవిడిగా రవాణా సాగుతున్న నేపథ్యంలో గత 5 ఏళ్ళలో కూడా చూసుకునేటప్పటికీ కేవలం కిరాణా షాపుల దగ్గర కూడా గంజాయి చాలా ఎక్కువగా కూడా దొరికే ఇటువంటి సిచ్యువేషన్లో దాన్ని అడ్డుకట్టు వేయాలంటే అక్కడైతే ఎవరైతే గంజాయిని సాగు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి, ప్రత్యామ్నాయ పంటల వైపు వాళ్ళ దృష్టిని మరల్చాలంటూ కూడా పవన్ కళ్యాణ్ ఆలోచన చేయడం జరిగింది. గంజాయి కంటే అధిక లాభాలు సంపాదించే అవకాడోకి సంబంధించి పంటను వేసుకోవాలి. ఎందుకంటే ఇది గంజాయి పంట ఏదో వస్తున్న లాభాల కంటే ఎక్కువ అధిక లాభాలు కూడా అవకాడోలో వస్తున్నాయి కనుక ఇటువంటి నేపథ్యంలోనే అవకాడో కానీ పండించుకోగలిగితే గిరిజనులు దానికి సంబంధించి గంజాయి సాగు నుంచి దూరంగా జరుగుతారంటూ కూడా ఆయన ఒక ఆలోచన చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే ఒక అవగాహన తీసుకొచ్చి అదేవిధంగా గిరిజన ప్రాంతాల్లో కావచ్చు, లేకపోతే గంజాయి సాగు ఎక్కడెక్కడైతే సాగుతుందో అటువంటి ప్రాంతాల్లో కావచ్చు, ప్రతిదాన్ని కూడా చాలా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అటువంటి ప్రాంతాల్లో అవకాడో సాగు చేసుకోవాలంటూ కూడా గంజాయికి దూరంగా ఉండాలంటూ కూడా అటువంటి వాళ్ళందరూ కూడా చైతన్య పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా 3 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ యొక్క పరిపాలన మార్క్ అయితే చాలా స్పష్టంగా కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ ఏవైతే శాఖలు చేపట్టాడో ఆ శాఖలన్నింటిలో కూడా పూర్తిగా కూడా ప్రజలకు న్యాయం చేస్తారు, మేలు చేస్తారు అనే భావన అయితే ప్రస్తుతానికైతే ఇదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రాజు.